ఏపీ పాలిటిక్స్ విషయానికి వద్దాం. చిలకలూరిపేట ప్రజాగళం సభ గత 2 రోజులుగా అందరి నోళ్లలో నానుతున్నటువంటి సభ ఇది. ఏపీలో తొలి ఎన్డీఏ కూటమి బహిరంగ సభ ఇది. ఒక్కసారి ఈ పొలిటికల్ మీటింగ్ను కాస్త కేర్ఫుల్గా చూస్తే గ్యాలరీల్లో అంతా ఏదో తెలియని గందరగోళం కనపడుతుంది. అలజడి, హడావిడి, తోపులాటలు, ట్రాఫిక్ జామ్. ఈ సభకు రావాలంటే పద్మవ్యూహాన్ని దాటి రావాలా అనిపించేంతగా సీన్లు కనిపించాయి. వీటన్నిటికంటే స్టేజ్పై ప్రధాని మోడీ ఉండగా సెక్యూరిటీ వైఫల్యం స్పష్టంగా కనిపించింది. బ్యారికేడ్లు ఎప్పుడు విరుగుతాయా అన్నట్లుగా సీన్ కనిపించింది. మనం విజువల్స్లో చూసినట్లయితే సభలో ప్రధాని మాట్లాడుతూ ఉన్నప్పుడు దాదాపు ఆయనకి దగ్గరగా వచ్చేసి ఎప్పుడు కట్టలు దించుకుని ఆ కార్యకర్తలు ముందుకు వచ్చేస్తారని ఒక భయం చూసే వాళ్ళకి కలిగినటువంటి పరిస్థితి. ప్రధాని వ్యక్తిగత భద్రతా సిబ్బంది అటు ఇటు పరిగెత్తుతూ కనిపించారు. అసలు ఏం జరిగింది అక్కడ? ఒకసారి డీప్గా వెళ్దాం. ఓవరాల్గా 300 ఎకరాల సభాస్థలం, దాంట్లో 225 ఎకరాలు పార్కింగ్ కోసమే కేటాయించారు. 75 ఎకరాల్లో సభా ప్రాంగణం అంటే స్టేజ్ని ఏర్పాటు చేశారు. అలాగే దాని ముందు నిలబడేటటువంటి కార్యకర్తల కోసం, వచ్చేటటువంటి అతిథుల కోసం ఏర్పాటు చేశారు. మొత్తం 3 లక్షల మంది సభకు వచ్చినట్లు అంచనా. ఇక పార్టీలు ఇంతకంటే ఎక్కువగా వచ్చారని చెప్పుకుంటూ ఉన్నాయి. చాలా కూల్గా సాగిపోవాల్సిన ఈ సభలో అలజడి ఒక్కసారిగా ఎందుకు పెరిగిందన్న పెద్ద క్వశ్చన్ అందరినీ వెంటాడుతుంది. ఎవరో తోసేసినట్లు జనం బ్యారికేడ్లు తోసుకుంటూ వచ్చేశారు. ఎవరు ఏ గ్యాలరీలో పెడుతున్నారు అంటే వీఐపీ గ్యాలరీ ఉంటుంది, వివిఐపీ గ్యాలరీ ఉంటుంది, సాధారణ ప్రజలు వస్తే, కార్యకర్తలు వస్తే ఉండడానికి ఒక గ్యాలరీ ఉంటుంది. వీటిలో తేడా లేకుండా అన్ని గ్యాలరీల్లోనూ కార్యకర్తలే జనసందోహమే కనిపించినటువంటి పరిస్థితి సెక్యూరిటీ ల్యాబ్స్కి మొదటి ఉదాహరణగా కనపడుతోంది. కార్యకర్తలను, పబ్లిక్ను, వీఐపీలను వివిఐపీ గ్యాలరీలోకి ఎవరు ఎందుకు అనుమతించారో డీకోడ్ చేయాల్సిన విషయం. సాధారణంగా ప్రధాని సభా వేదికపై ఉంటే సుమారుగా 300 మీటర్ల దూరంలోనే జనాలను, సాధారణ జనాలను ఉంచుతారు. ఆ మాటకు వస్తే అసలు ఎవరిని కూడా దరిదాపులకు రానిరు. కానీ చిలకలూరిపేట సభలో మాత్రం అది ఏదీ కనిపించలేదు. మీరు విజువల్స్లో చూడొచ్చు. నిజంగానే బ్యారికేడ్లు ఊడిపోయి ఒక్కసారిగా జనమంతా స్టేజ్ వైపు దూసుకొచ్చి ఉంటే ఏం జరిగి ఉండేది? ఎంత సెక్యూరిటీ ప్రధాని కాపాడగలరు? ఎవరిది నిర్లక్ష్యం? ఎందుకు ఈ నిర్లక్ష్యం? నిన్నటి మోడీ సభలో 6,000 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారని చెబుతున్నా వాస్తవంగా 2-3 వేలకు మించి లేరన్న వాదన ప్రతిపక్షాల నుంచి వినిపిస్తోంది. సభా ప్రాంగణం నిండిందని చెప్పి సమయానికి ముందే అందరినీ వెనక్కి తిప్పి పంపించడం కనిపించింది. ఈ విషయాన్ని పార్టీలు ఏవైతే టీడీపీ, జనసేన, బీజేపీ ఉన్నాయో ఆ పార్టీలు హైలైట్ చేసి చూపెడుతుంది. మేము 225 ఎకరాల స్థలాన్ని కేవలం పార్కింగ్కి కేటాయిస్తే పార్కింగ్కి స్థలం లేదని చెప్పి చాలామందిని హైవే లెక్కించి వెనక్కి పంపిస్తూ ట్రాఫిక్ జామ్లకు కారణమయ్యారనేది వాళ్ళు ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. హైవేలు బ్లాక్ అయ్యాయి, జంక్షన్లు జామ్ అయ్యాయి. ప్రధాని మోడీ స్వయంగా పాల్గొన్న ఈ సభలో ఈ సెక్యూరిటీ ల్యాబ్స్ ఎందుకు జరిగిందన్నదే ఇప్పుడు అసలు పాయింట్. పల్నాడు ఎస్పీ శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రధాని సభకు సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ జరిగాయి. ఈయన పైన అధికారులు కూడా ఉన్నారు. సభ మొత్తాన్ని చూస్తే అసలు సెక్యూరిటీ ఎలా ఉండకూడదో ఇదే కేస్ స్టడీగా తీసుకోవచ్చు అంటున్నాయి ప్రతిపక్షాలు. నిజానికి ఎలక్షన్ షెడ్యూల్ రిలీజ్ అయింది, అంటే ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చేసింది. ఇప్పుడు ప్రభుత్వాల పాత్ర నామమాత్రంగా ఉంటుంది. ఈసీ చేతికి విశేష అధికారాలు వస్తాయి. డిపార్ట్మెంట్స్ అన్నీ ఈసీ కిందకి వెళ్తాయి. పోలీసులు ప్రభుత్వం మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చి పనిచేసే సమయం, సందర్భం ఇది. ఎందుకంటే గత ప్రభుత్వాలకు అనుగుణంగా, ఆ పాలకులకు అనుగుణంగా పోలీస్ వ్యవస్థ అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇది ఎవరు కాదనలేని సత్యం. కానీ ఒకసారి ఎలక్షన్ కోడ్ వచ్చాక ఈసీ కిందకు డిపార్ట్మెంట్ వెళ్ళిన తర్వాత వాళ్ళ వ్యవహార శైలి మారాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ వాళ్ళు మారలేదు అనేది ప్రతిపక్షాల నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ. స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి డిపార్ట్మెంట్ ఒక పార్టీకి అనుకూలంగా వ్యవహరించిందనేది వాళ్ళు చేసే ఆరోపణ. కానీ ప్రభుత్వం మైండ్ సెట్ నుంచి బయటకు వచ్చినట్లు లేదని విపక్ష నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి వాస్తవంగా అలాగే ఉందా అనేది కూడా ప్రస్తుతం నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్లో తేలాల్సి ఉంది. ఈసీకి కంప్లైంట్ ఇచ్చారు ఈరోజు బీజేపీ, అలాగే జనసేన, టీడీపీ నేతలందరూ కూడా దీంట్లో సెక్యూరిటీ ల్యాబ్స్ కనపడుతుంది, పోలీసుల నిర్లక్ష్యం కనపడుతుంది అంటూ ఉన్నతాధికారులతో సహా, ఎస్పీతో సహా అందరినీ బాధ్యులను చేస్తూ కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ మీద ఈసీ పోలీస్ డిపార్ట్మెంట్ను వివరణ కోరే అవకాశం ఉంది. దీని మీద విచారణ జరిపే అవకాశం కూడా కనపడుతుంది. లక్షలాది మంది జనం తోసుకొస్తుంటే నియంత్రించాల్సిన పోలీసులు చోద్యం చూడడం దేనికి సంకేతం అన్న ప్రశ్నలకు వారు సమాధానం చెప్పాల్సి ఉంది. చిలకలూరిపేట సభ భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారంటే నిన్నటి సభలో ఏం జరిగిందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ నేతలు ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఆ సభలో పాల్గొన్నప్పుడు దాని రక్షణ బాధ్యత ఎవరిది? రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని కదా. మరి స్వయాన ప్రధానమంత్రి పాల్గొన్న సభలో జనం వేదిక వైపు తోసుకొస్తా ఉంటే నియంత్రించాల్సిన బాధ్యత స్థానికంగా ఉండే పోలీసు యంత్రాంగానికి ఉందా లేదా? 2, అలాగే ప్రధానమంత్రి పాల్గొన్న ఈ సభలో
కావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు 100 ఎకరాల పార్కింగ్ ప్లేస్ ప్రొవైడ్ చేసినా కూడా అటు ఒంగోలు నుంచి వచ్చేటప్పుడు కానీ లేదా ఇటు గుంటూరు వైపు నుంచి వెళ్ళేటప్పుడు కానీ మరి మేము స్పష్టంగా చూసాం, బొప్పూడి దగ్గర నుంచి దాదాపు ఎద్దనపూడి వరకు కూడా విపరీతమైన ట్రాఫిక్ జామ్ జరిగింది. మరి నేషనల్ హైవే బ్లాక్ చేసామని చెప్పారు. మరి మేము దానికి కావాల్సిన పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసినప్పుడు ఎందుకు ఇన్ని కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పి ప్రధాని మోడీ సభకు అనుకున్న దానికంటే ఎక్కువ మంది వచ్చారా? క్రౌడ్ మేనేజ్మెంట్ ఎందుకు ఫెయిల్ అయింది? లోపం ఎక్కడుంది? కావాలని గందరగోళం నెలకొని సీన్ క్రియేట్ చేశారన్నదే అసలు పాయింట్. పోల్స్ ఎక్కిన వారు దిగాలని, వారిని స్థానిక పోలీసులు కంట్రోల్ చేయాలని స్వయంగా ప్రధాని మోదీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ప్రోటోకాల్ ప్రకారం ఆయన చివరిలో మాట్లాడాల్సి ఉంటుంది ప్రధాన అతిథిగా. సో ఆయన పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే పవన్ కళ్యాణ్ను పక్కన జరగమని చెప్పి ఆయన మైక్ తీసుకొని పోల్స్ ఎక్కిన వాళ్ళని మర్యాదగా కిందకి దిగండి, మీ ప్రాణాలు చాలా మాకు అమూల్యమైనవి, మీరు కిందకి దిగండి దయచేసి అంటూ పదే పదే ఆయన విజ్ఞప్తి చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఇక్కడ? పోలీసుల తీరు ఏ విధంగా ఉందని అర్థం చేసుకోవాలి. సీన్ రిక్రియేట్ చేస్తే అసలు స్టోరీ తెలుస్తుందంటూ ఉన్నారు ప్రతిపక్ష నేతలు. ఇక ప్రధాని మోడీకి సంబంధించి మరో కాంట్రవర్సీ ఎపిసోడ్ తెర మీదకి వచ్చింది ఈ వేదిక సందర్భంగా. అది కూడా పల్నాడు సభకు రిలేటెడ్గా ఉండడం కీలకమైనటువంటి విషయం. ఎన్నికల ర్యాలీలకు ప్రధాని ఆర్మీ హెలికాప్టర్, ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ఎందుకు వాడుతున్నారన్న ప్రశ్న తెర మీదకు వచ్చింది. పల్నాడు సభకు వచ్చిన ప్రధాని ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లో సభా ప్రాంగణం దగ్గర దిగారు. దీనిపై తృణమూల్ ఎంపీ సాకేత్ గోఖలే ఈసీకి కంప్లైంట్ చేశారు. ఈసీ రూల్స్ ప్రకారం ఎన్నికల ప్రచారాలకు ప్రభుత్వ ఆస్తుల్ని వాడడం కుదరదన్నారు. ఈ సందర్భంగా ఇందిరాగాంధీ విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు. 1975లో ఇలాగే ఇందిరాగాంధీ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ వాడడంతో ఆవిడ చేసినటువంటి ప్రభుత్వ సొమ్ముకు సంబంధించి ఆవిడ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ సొమ్మును, ప్రభుత్వ మెషినరీని వాడారనే ఒక ఆరోపణతోటి కోర్టుకు వెళ్ళడం, ఆవిడ డిస్క్వాలిఫై అవ్వడం అనేది జరిగింది. దాన్ని ఉదహరిస్తూ ఇక్కడ ప్రధానిని కూడా డిస్క్వాలిఫై చేయాలంటూ ఆయన ఉదహరిస్తూ ఆయన ఈ పిటిషన్ వేశారు. నిజానికి ప్రధానమంత్రి ఇలా ఎన్నికల ప్రచారాల్లో ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు వాడడం నిషేధం కాదని బై రూల్స్ చెబుతున్నాయి. పిఎంఓ ఎప్పటికప్పుడు వీటి రెంట్ను ఆర్మీకి చెల్లిస్తూ ఉంటారు. ఆర్టీఐ కింద గతంలో అడిగిన ప్రశ్నలకు జవాబులు కూడా ఇచ్చింది పిఎంఓ. సో ఇప్పటి వరకు ఎంత రెంట్ చెల్లించారు, ఈ ఖర్చులను అభ్యర్థి పార్టీ ఎన్నికల ప్రచారంలో కలపాల్సిందే అనే డిమాండ్ వినిపిస్తున్నాయి ప్రతిపక్షాలు. ప్రధానంగా ప్రధాని పదవిలో ఉన్నటువంటి వారికి ఈ ఎక్సెప్షన్ వర్తిస్తూ ఉంది. కాకపోతే ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ను వాడినప్పుడు దానికి సంబంధించినటువంటి రేటు 1999లో ఎయిర్ ఫోర్స్ దీనికి ఒక రేట్ ఫిక్స్ చేసింది. ఇలా వాడాల్సిన సందర్భాలకి పే చేయాల్సినటువంటి క్యాటలాగ్ ఒకటి ఉంటుంది. దాని ప్రకారం ఎయిర్ ఫోర్స్కి పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అలా పే చేయకుండా ఉంటే మాత్రం అది ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసినట్లు, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేసినట్లు, ప్రభుత్వ సొమ్మును వాడినట్లుగా అవుతుంది. కాబట్టి అక్కడ తప్పుగా అవుతుంది. కానీ ఇక్కడ ఒకవేళ పిఎంఓ ఈ డబ్బును కనుక ఎయిర్ ఫోర్స్కి పే చేసి ఉంటే అది బై రూల్ జరిగినట్లుగా అవుతుంది. ఇక నిన్న చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా హెలికాప్టర్లో వచ్చారు. అలాగే ప్రధానికి ఒకరికి ప్రభుత్వ హెలికాప్టర్లను వాడుకునే అధికారాన్ని కల్పించినప్పటికీ కూడా మిగతా ఎవరైనా కూడా మంత్రులు కావచ్చు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, ఒకవేళ బై ఎయిర్ వెళ్లాల్సి వస్తే కనుక ప్రైవేట్ చాపర్స్ని వాడుకోవాలి. ఆ వాడుకున్నటువంటి డబ్బును, ఆ ప్రైవేట్ చాపర్స్కి పే చేసినటువంటి డబ్బును ఎన్నికల ఖర్చులో చూపించాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ఎలక్షన్ కోడ్ వర్తిస్తుంది. సో నిన్న ప్రధాని వాడినటువంటి ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్కు లెక్కలు ఉన్నాయి మా దగ్గర అంటూ పిఎంఓ చెబుతోంది.